శని త్రయోదశి. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 31 శనివారం. ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం ద్వాదశి, కృష్ణపక్షం త్రయోదశి రాత్రి తెల్లవారితే ఆదివారంగా 3:53 వరకు ఉంది. పుష్య నక్షత్రం రాత్రి 9:18 వరకు ఉంది. వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:19 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2:39 నుంచి 4:19 వరకు ఉన్నాయి. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం వచ్చేసరికి ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 7:20 వరకు ఉంది. 5:49 నుంచి 7:29 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:12 రేపు మాస శివరాత్రి. యాక్చువల్లీ మనకి కార్తీక మాసం ఎంత విశేషమో ఈ యొక్క శ్రవణ మాసం కూడా అంతే విశేషం. అటువంటి గొప్పదైనటువంటి ఈ మాసంలో ఈ రోజున అంటే రేపు ఆదివారం నాడు మనకి మాస శివరాత్రి. శివుడికి బాగా ప్రీతికరమైన రోజు. శ్రావణ మాసం బాగా ప్రీతి స్వామివారికి. కార్తీక మాసం లాగానే శ్రవణ మాసం కూడా విశేషమైన అర్చనలు చేయాలి యాక్చువల్గా. మరి ఇటువంటి రోజున శివారాధన చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేతం చెప్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ గొప్పదైనటువంటి పరమేశ్వర అనుగ్రహం లభించినాడు. మీరందరూ కూడా ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ఆర్థిక లావాదేవీలు బాగా పొందుతూ సుఖశాంతులతో కాలక్షేమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇటువంటి గొప్పదైనటువంటి శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఈ మాసశివరాత్రి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు అవుతారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ప్రతి పని కూడా సానుకూలంగా అవుతూ ఉంటుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేమం జరిగే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఈ రోజంతా కూడా సత్ఫలితాలు బాగా అందే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించడం అలవాటు అవుతుంది. చాలా చాకచక్యంగా మీరు పనులు చేస్తూ ఉంటారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి పని కూడా విజయవంతంగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటివి కూడా బాగా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. చాలా తీక్ష్ణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా చక్కనైనటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలను కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా వేగంగా నడుస్తాయి. కృత్తిక మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశాలు చాలా బాగా కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మరి మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం. తొందరపాటు నిర్ణయాలు చేస్తే ఇబ్బందికరమైనటువంటి అంశాలు బాగా చేకూరే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనటువంటి జాగ్రత్త కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు ఎంత జాగ్రత్త చేసుకున్నంత మంచిది. మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతం కొన్నాళ్ళ పాటు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆటంకాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పడతారు. అలాగే మరి పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత కర్కాటక రాశి.
ప్రతి పనిని కూడా చాలా తొందరపాటు నిర్ణయాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులు నియంత్రించుకోవడం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీ జాగ్రత్తలు మీకు శ్రీరామరక్ష అవుతాయని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి ఇక్కడ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎవరితోనూ కూడా విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి కూడా ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని కూడా ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. ఇక్కడ పునరుసున్నాలు పాదం వాళ్ళకి చిన్న చిన్న చికాకులు వచ్చినా ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకునే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పడతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా సమయపాలనతో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవాళ పనులు ఆలస్యం అవుతాయని పేరు కానీ సానుకూలంగానే పూర్తవుతూ ఉంటాయి. మీకు ఆగ్రహావేశాలు పెరుగుతాయి. ఇది కంట్రోల్ చేసుకుంటే కలహాలు రాకుండా చాలా జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఉన్నటువంటి ప్రతి పనిని కూడా చాలా ప్రేమతో అభిమానంతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా అందరితోనూ స్నేహంగా ఉంటారు. అందరూ కూడా మీకు వాళ్ళ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. కన్యా రాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు చేస్తారు. ఇందాక చెప్పానే అందరూ సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంకా కొత్త నిర్ణయాలు బాగా వేగంగా చేసే అవకాశం వస్తుంది. పాత సమస్యలకి పరిష్కారాలు వెతుకోవడంలో కూడా కృతకృత్యులు అవుతారు. బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. చాకచక్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా లాభసాటిగా పూర్తవుతాయి. హస్త నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత తులారాశి ఒక గొప్పదైనటువంటి యోగ్యమైనటువంటి రోజు నడుస్తుంది. వాళ్ళ కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విశాఖ 4వ పదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలం అవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు తెలివిగా విశాఖ 1, 2, 3 పదాలు వాళ్ళ పనులని సానుకూలం చేసుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. తర్వాత వృశ్చిక రాశి ప్రతి పనులను కూడా తెలివి ఉపయోగిస్తారు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. సమయం బాగుంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఇప్పుడు ప్రయత్నం చేయండి. విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సత్ఫలితాలు బాగా అందే అవకాశం ఉంది. ఇక్కడ ధనురాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మీరు కనుక స్వయంగా ప్రయత్నం చేస్తే ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా చాలా లాభదాయకంగా మరుగుతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి.
విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఇబ్బంది లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా ఆటంకాలు నడిచే అవకాశం ఉంది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి కుంభరాశిలో ఆటంకాలతో కూడుకున్నటువంటి గ్రహచారం బాగా కనబడుతోంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాలు జోలికి పోకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్ళండి, లాభాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేయాలి. ఈ కుంభరాశి వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ స్నేహభావాలు చెడిపోకుండా ఉండేలాగా అందరితోనూ కూడా స్నేహంగా ప్రవర్తించమని చెప్పి సూచిస్తున్నాం. మరి అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ అక్కడ ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. సద్భిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత సద్భిష పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ వాటికి అన్నింటినీ కూడా సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మీన రాశి ప్రతి పని కూడా విజయవంతంగా నడుస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. ఇక్కడ పూర్వభద్ర 4 పదం వాళ్ళకి తెలివిగా ప్రవర్తించి లాభాలు అందుకునే అవకాశం ఉంది. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.